ఒకటొకటిగా రోడ్లకు సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం కావచ్చు, స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈ రోజు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కావచ్చు. ఈ రోజు ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలి అని అంటే నిరుద్యోగ యువకులకు శిక్షణ, సాంకేతిక శిక్షణను అందించాలి, స్కిల్ డెవలప్ చేయాలి. ఈ స్కిల్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి అని ఆ స్కిల్స్ యూనివర్సిటీని ఈ రోజు 60 ఎకరాలలో మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కడో హైదరాబాద్ లోనో సైబరాబాద్ లోనో కూర్చొని ఒప్పందాలు చేస్తున్నాం. అలా కాకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చెయ్యాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈ రోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. నేను కూడా రైతులకి, ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. డబ్బులు తీసుకోండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ భూమి కొనుక్కోండి. ఇక్కడ ఏదో మీ పిల్లలకు ఉద్యోగాలకో లేకపోతే ఇంకేదైనా కావాలంటే, మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దుదాం, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఇతర ప్రయోజనాలు ఏమున్నా ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు నా సూచన, పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ బాధ వినండి. వినకుంటేనే గుంజుకుంటున్నామన్నా వాళ్ళకు ఒక అభద్రత భావాన్ని ఇవ్వకండి. పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మన అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపులో ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈ నుండి చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి.